హలో అండి. ఇవి చూడగానే అందరికీ చాలామందికి ఇవి చాక్లెట్స్ లాగా అనిపిస్తున్నాయి కదా! కాదు, ఇవి చాక్లెట్స్ కాదండి. ఇవి హోమ్ మేడ్ సోప్స్ అండి. ఎందుకు ఇంత చిన్న చిన్నవి చేసాము సోప్స్ అంటే 2 రీజన్స్ ఉన్నాయి దానికైతే. ఒకటి, మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక 2, 3 ఫ్రీబీస్ లాగా డిఫరెంట్‌వి వేస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తది కదా! ఎలా ఉన్నాయి, ఆ సోప్స్ ఎలాగున్నాయి అని చెప్పేసి అదొక రీజన్. అండ్ ఇంకొకటొచ్చేసి మన ఫ్రెండ్స్‌కి కానీ, కొలీగ్స్‌కి కానీ ఇవ్వడానికి వాళ్ళు శాంపుల్స్ అడుగుతున్నారు. సో, వాళ్ళకిస్తే వాళ్ళకి తెలుస్తది కదా ఎలాగున్నాయి అని చెప్పేసి. ఇందులో కొన్ని సోప్స్ అయితే నేను చూపిస్తాను మీకు. ఇదొచ్చేసి నీమ్ సోప్ అండి. మనం ప్యూర్ నీమ్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని విత్ మల్టిపుల్ ఆయిల్స్ చేసాము. ఇదైతే ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకొని చేసామండి. ఇంట్లోనే అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేసినాయండి. ఇది సున్నిపిండి సోప్ అండి. మీకు తెలుసు ఆల్రెడీ సున్నిపిండి బాత్ పౌడర్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో, దాంతోపాటు మేము సోప్ కూడా అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి చేసాము. మనకొచ్చే ఆర్డర్స్లో ఐదర్ సున్నిపిండి బాత్ పౌడర్ ఆర్ సున్నిపిండి సోప్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇదొకటి వచ్చేసి డీ10 సోప్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ సోప్ అండి. సో, ఇదొచ్చేసి రోజ్ సోప్ అండి. మన ఇంట్లోనే రోజ్ పెటల్స్ని పౌడర్ చేసి విత్ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ విత్ అదర్ విటమిన్ ఈ ఆయిల్స్ యూస్ చేసి చేసాము. అండ్ ఇది అలోవెరా సోప్ అండి. ఇవి అన్నీ ఇంట్లోనే పౌడర్స్ అన్నీ చేసుకొని ఆ పౌడర్స్తోనే విత్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసి విటమిన్ ఈ చేసామండి. ఇందులో మేము ప్రతి సోపు మేము ప్యాచ్ టెస్ట్ చేసుకొని మినిమం లైక్ 15 to 20 days మన ఇంట్లో యూస్ చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి అని చెప్పేసి అనుకున్న తర్వాత మేము బయటికి సేల్ చేస్తున్నాము. ఇవైతే ప్యూర్ అండి. ప్యూర్, అసలు ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్, ఏ కెమికల్స్ కూడా ఏం కలపలేదు. సో, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైనా కావాలి అనుకుంటే పేజ్లోనే మేము ఆల్రెడీ పెట్టాము దీని ప్రైజెస్ కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు డిఎం చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.